బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతు తన ఆట గురించి వచ్చిందో లేదో తెలీదు కానీ, డెమాన్ పవన్ గురించే వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అంతేకాకుండా డెమాన్ పవన్‌తో ఏ అమ్మాయి మాట్లాడినా, లేకపోతే డెమాన్ పవన్ ఏ అమ్మాయితో మాట్లాడినా అసలు ఊరుకుంటలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం లైవ్‌లో రీతుకి, అలాగే తనుజకి చాలా పెద్ద గొడవ జరిగింది. డెమాన్ పవన్ విషయంలో ఇక అసలు విషయానికి వచ్చేస్తే, డెమాన్ పవన్ తనుజతో క్లోజ్‌గా ఉంటున్నాడని చెప్పేసి, అంతేకాకుండా నైటు డెమాన్ పవన్ తనుజకి ఆకలిగా ఉందంటే ప్రోటీన్ పౌడర్ ఇచ్చాడట. ఇక ఇదే విషయం డెమాన్ పవన్ కిచెన్‌లోని తనూజకి చెప్పాడు. "నీకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చానో లేదో, రీతు అలా చచ్చిపోతుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను నా ఆయిషాతో సరదాగా డ్యాన్స్ చేస్తే దానికి పెద్ద ఇష్యూ చేస్తుంది. ఈరోజేమో నేను నీకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చానని చెప్పేసి దానికి కూడా పెద్ద ఇష్యూ చేస్తుంది. అమ్మాయి మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే రాను రాను చాలా సైకోలాగా ప్రవర్తిస్తుందంటూ తనూజతో చెప్తూ నవ్వుతున్నాడు డెమాన్ పవన్. ఈలోగా రీతు అక్కడికొచ్చి, దోజులు వేయడం అయిందా? ఎప్పుడు చూసినా సరే ఎకేకలు పక్కకలు మీ ఇద్దరికి అంటూ సీరియస్ అయిపోయి రీతు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో తనుజ అసలు ఏమనుకుంది? రీతు నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వెవరితో నువ్వు మాట్లాడకూడదా? అయితే నాకు అలాంటివి విన్నా, ఇలాగ మాట్లాడినా చాలా చిరాకబ్బా. కనీసం నా ఫ్రెండ్ అయి ఉండి నన్ను కూడా నమ్మకపోతే ఎలాగ, అసలు ఏమనుకుంటుంది తను అసలు అంటూ తనుజ డెమాన్ పవన్కి చెప్తుంది. డెమాన్ పవన్ అంటున్నాడు, అదే కదా, ఈ మధ్యన తన గేమ్ మీద ఫోకస్ లేదు, దేని మీదో పెట్టుకుంటుంది. అలా అయితే ఆమె ఎలిమినేట్ అయిపోతుందని భయం కూడా ఉండట్లేదు అంటే, తనుజ అంటుంది, ఇంకెక్కడ ఉంటుంది భయం, వచ్చిన కాడ నుంచి నీ మీద ఫోకస్ పెట్టడమే సరిపోయింది. సరే నువ్వు తను ఎలా పడతారో పడండి, మధ్యలో నన్ను తీసుకొస్తానంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు వచ్చింది ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోయింది. అయినా నేను కిచెన్లో అసలు ఉండనబ్బా. అయినా నా మీద అనుమానం పడ్డవంటే రీతు అయినా నాకు ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, అందరూ సరే వెన్నుపోటు పొడిచినోళ్ళే ఉన్నారు తప్ప అంటూ చాలా ఫీల్ అవుతుంది తనుజ. ఇక అక్కడే భరణి వచ్చి, ఎందుకు తనుజ అంత ఫీల్ అవుతున్నావు, రీతు ఏమన్నా అందా అంటే, అదే కదా నాన్న, నిన్న నైట్ నేను ప్రోటీన్ పౌడర్ తీసుకొని తాగాను, దాని గురించి పెద్ద ఇష్యూ చేసిందంట పవన్ దగ్గర అంటే, ఆ అమ్మాయి అంతేలే, అమ్మాయి మైండ్ సెట్ మారిపోయింది, కానీ నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి స్నానం చేసి వచ్చి దోశ తిను అంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సరే రీతు తనుజ విషయంలో అనుమానించాల్సిన పనే లేదు. ఎందుకంటే రీతుకి, తనుజకి, నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది కాబట్టి, తనుజ హౌస్లో ఏ అబ్బాయితో అన్నా సరే అంత మితిమీరి అంత ఓవర్ యాక్షన్ పెట్టుకోకూడదు. కానీ రీతు మాత్రం ఏదో డెమాన్ పవన్ తనకే సొంతం అన్నట్లు ఆమె చూసే చూపులు, అంతేకాకుండా తనుజ మీద పడే అనుమానం, ఇవన్నీ చూస్తుంటే ఏదో అర్థమవుతుందనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.